కోటి కాల్పుల కేసుల మరో ట్విస్ట్ నెలకొంది. కాల్పులకు తెగబడిన అనంతరం పోలీసులను దారి మళ్లించేందుకు నిందితులు ప్రయత్నించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లిన నిందితులు డ్రెస్సులు మార్చుకుని తిరిగి బయటకు వచ్చి ఆటో ఎక్కారు. నిందితులు సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దుండగులు ఎక్కడికి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి. ఒక బాధితుడు రిన్షద్ కేరళకు చెందిన వస్త్ర వ్యాపారిగా గుర్తించిన పోలీసులు ఇక్కడి వ్యాపారులకు మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటాడని తెలిపారు. డబ్బుల కలెక్షన్ కోసం నెలకొకసారి హైదరాబాద్కు వస్తున్న రిన్షద్ ఇక్కడ స్నేహితుడి ఇంట్లో ఉంటూ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన రిన్షద్ పైన దుండగుడు కాల్పులు జరిపాడు. బాధితుడి నుంచి 6 లక్షలు ఎత్తుకెళ్లారు. దుండగులను గుర్తించే పనిలో పడ్డ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కోటి కాల్పుల ఘటన సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. కాల్పులకు తెగబడిన అనంతరం పోలీసులను దారి మళ్లించేందుకు నిందితులు ప్రయత్నించినట్టుగా కూడా విచారణలో తేలింది. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లిన నిందితులు డ్రెస్సులు మార్చుకుని తిరిగి బయటకు వచ్చి ఆటో ఎక్కారు. నిందితులు సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం దుండగులు ఎక్కడికి వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఇక బాధితుడు రిన్షద్ కేరళకు చెందిన వస్త్ర వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఇక్కడికి వ్యాపార మెటీరియల్ సప్లై చేస్తూ ఉంటాడని కూడా చెప్పారు. డబ్బుల కలెక్షన్ కోసం నెలకొకసారి హైదరాబాద్కు వస్తారు రిన్షద్. ఇక్కడ స్నేహితుడి ఇంట్లో ఉంటూ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎంకు వెళ్లిన రిన్షద్ పైన దుండగులు కాల్పులు జరిపారు. బాధితుడి నుంచి 6 లక్షల రూపాయలు నిందితులు ఎత్తుకు వెళ్లిపోయారు. దుండగులను గుర్తించే పనిలో పడ్డ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కోటి కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులను దారి మళ్లించేందుకు నిందితులు సినీ ఫక్కీలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కోటి రైల్వే స్టేషన్ లోపలికి దుండగులు వెళ్లారు. ఆ తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చి ఆటోలో వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టుగా కూడా పోలీసులు ఈ దర్యాప్తులో తేల్చడం జరిగింది. డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్ళినటువంటి రిన్షద్ పైన కాల్పులు జరిపి అతని వద్ద ఉన్నటువంటి 6 లక్షల రూపాయలతో నిందితులు పరారయ్యారు. అయితే వీరు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, కోటి ఏటీఎం సెంటర్ వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీసులను కనుగప్పేందుకు అందుకు సంబంధించి కూడా కాచిగూడ స్టేషన్లోకి వెళ్ళి తిరిగి బయటికి వచ్చి సికింద్రాబాద్ వైపు ఆటోలో వెళ్ళినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రిన్షద్ ఎవరైతే ఉన్నాడో అతడు వస్త్ర వ్యాపారి, కేరళకు సంబంధించిన వ్యాపారిగా చెప్తున్న హైదరాబాద్లో అతడు వస్త్రాలకు సంబంధించి సప్లై చేసినప్పుడు తిరిగి డబ్బులు కలెక్ట్ చేసుకునేందుకు తరచూ నెలకు 2 నెలలకోసారి హైదరాబాద్ వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని కోటి ఏటీఎం సెంటర్ వద్ద డిపాజిట్ చేసినట్టుగా చెప్తున్నాడు. నిన్న కూడా 3 లక్షల రూపాయలకు సంబంధించిన నగదును అదే ఏటీఎం సెంటర్ ఎక్కడైతే ఉదయం కాల్పులు జరుపు చేసుకునే అక్కడ అతడు డిపాజిట్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అంతరాష్ట్ర ముఠా పనిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిన్షద్ ఎవరైతే ఉన్నాడో తరచూ హైదరాబాద్ వచ్చినప్పుడు, కేరళ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా స్థానికంగా తన స్నేహితుడి నివాసంలో ఉంటూ అతడి బండి తీసుకొని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద డిపాజిట్ చేసేందుకు అతడి బండినే వినియోగిస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు కూడా కనుగొన్న నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి ఉదయం కాల్పులు జరిగిన తర్వాత పోలీసులు నిర్దేశించిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇటు మనం చూసుకుంటే ఇటు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా 2 నిందితులు నడుచుకుంటూ వెళ్తున్న మరొక సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైన నేపథ్యంలో వారు ముందుగా ఈ ప్రాంతానికి ఇక్కడ నుంచి వచ్చి ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్తూ కోటి ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్ళారు. కానీ వీరు కోటి ఏటీఎం సెంటర్కి వచ్చినప్పుడు ఒక బైక్ మీద వస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. సంధ్య, అంటే రిన్షద్కి తెలిసిన
వాళ్ళే ఈ ఘటనకు పాల్పడి ఉండుండొచ్చా, లేదంటే మామూలుగా అంటే అంతర్రాష్ట్ర దొంగల పని అయి ఉండొచ్చా? పోలీసులు అంటే ఏ రకంగా సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిషాద్ని పోలీసులు అడిగినప్పుడు కూడా తనకు వారిని ఎవరో తెలియదంటూ కూడా, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారికి సంబంధించిన ఫోటోలను అతడికి చూపెట్టే క్రమంలో కూడా వారిని గుర్తుపడతామని అడిగినప్పుడు కూడా తనకి వారెవరో తెలియనట్టు సమాధానం కూడా పోలీసులకు రిన్షిద్ చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 5 బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. చాలా చాకచక్యంగా పోలీసులను దారి మళ్లించేందుకు వారి నుంచి వాటికి తెలియకుండా ఉండేందుకు చాలా ఈజీగా కాల్పులు జరిగిన తర్వాత ఆ బాధితుడి యాక్టివ్ వాహనాన్ని కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి స్టేషన్ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి ఆటో ఎక్కి మళ్ళీ సికింద్రాబాద్ వైపు వాళ్ళు వెళ్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిద్దరు నిందితులను సికింద్రాబాద్ వైపు తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ కూడా ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు. తను ఎక్కడ ఎక్కించుకున్నాడు, ఏ ప్రాంతం వరకు దింపావు ఏంటన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మీరు చెబుతున్నట్టు నిందితులకు సంబంధించి కూడా ఏమైనా వారికి పరిచయం ఉందా, కావాలని అంటే ఎప్పటి నుంచి వీళ్ళు అతని నిషేధిని అంతే అబ్జర్వేషన్ చేస్తూ వస్తున్నారు, అతడి రెక్కీ చేస్తున్నారని కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో కేరళ నుంచి నిషేధ్ వచ్చినప్పుడు నివాసం ఉండే అతడి స్నేహితుడు వద్ద సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే ఆ యాక్టివా బైక్ ఉందో బైక్ సంబంధించిన చలాన్లు కూడా చేసేసినప్పుడు అతడి స్నేహితుడికి సంబంధించిందిగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఈ నిందితులు అతడి రెక్కీ చేసి ఏటీఎం సెంటర్కి వచ్చాక డిపాజిట్ చేసే క్రమంలో లోపలికి వెళ్లే సమయంలో కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రస్తుతం గుర్తించినారు. కాల్పుల అనంతరం ఉస్మాన్ ఆసుపత్రికి పోలీసులు తరలించిన తర్వాత కుడి మోకాలి కింద భాగాల్లో కూడా ప్రస్తుతానికైతే ఉస్మానియా వైద్యులు కూడా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ వార్డుకు కూడా తరలించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు టీమ్స్ అన్ని కూడా ఆ నిందితులు పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ నిందితుడు అంటే బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే కూడా ఖచ్చితంగా గడిచిన కొద్ది రోజులుగా నిషేధిని రెక్కి నిర్వహించి అతడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి డబ్బులు కనెక్ట్ చేస్తున్నాడు, ఆ తర్వాత ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాడు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్ కిరణ్. पैसा इनकने इरुक्कुंदी एवला पैसा एतना पैसा इरुक्कुது इनकु how much amount do you have? 6 lakhs. Okay. What we tell when you came here Hyderabad, yeah, what's the purpose you came here Hyderabad? Okay, so you are coming to deposit there, so what happened next time? What happened? They came and shooted you now. That time what happened? They called with them or what? You fight with them? Everything beat. Okay. They beat and slapped you. Okay. नहीं केरला. उन्होंने आदमी जो कितने जन आया था 2 जन आया था. क्या करे आके आपके पास आके क्या करे उन लोग? क्या करा उन दोनों आके क्या करा आपको? ओके. आपका गाड़ी लेके गई. कौन सा गाड़ी था आपका? एक्टिवा. कौन निकाला गन कौन निकाला? गन Who was that person to shoot at you? One person. How he was looking like how it is was? Face mask. Okay. You Kerala, Calicut. Where are you from? The person? Kerala. From you You Kerala. know the persons? You identify anyone? You didn't recognize anyone? Face mask. Okay. Now how it is now? Your health is okay? थोड़ा पेन है. ओके. इससे पहले कभी भी देखा था उन लोगों को आप? कभी भी नहीं देखा? ब्रदर, इससे पहले देखा उन दोनों को? You didn't recognize them? Okay. वसीम को हिंदी आता है? How many times you came to deposit there? Huh? Nobody. Only today only.
You are coming regularly to deposit the amount. How much amount you are yesterday 3 lakhs. Today 6 lakhs. Okay. వాళ్ళకు